హాయ్ అండి. ఇలా చూడండి, వేస్తున్నాను. పోపు పెట్టాను. ఇలా పెట్టుకొని ఆకు వేసి కొయ్యాలి. చెట్ల ఆకు బాగా ఫ్రెష్గా ఉంది, కోస్తాను కదా. ఇప్పుడు ఆకు వేపుడు చూడండి, ఇలా చేసుకుంటున్నాను అన్నమాట. ఇది కాస్త నేను కొంచెం ఎక్కువ వేస్తే ఒక ఎర్రగడ్డ కోసినట్టు బాగా మంచిగా వచ్చింది. పెద్ద గడ్డ. ఇది బాగా కాస్త వేగిన తర్వాత ఆకు ఎత్తి అందులో వేస్తామన్నమాట. కడిగి తర్వాత చెప్తాను. ఇది బాగా ఎర్రగడ్డ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అలా వేస్తున్నాను. ఆకంతా ఇలా వచ్చామన్నమాట. తర్వాత ఆకు బాగా కడిగేసి శుభ్రంగా అలా వేసుకోవాలి. శుభ్రంగా నీట్గా కడుక్కుంటే బాగుంటుంది. మన చెట్లదైనా కానీ శుభ్రం చేసుకుంటే బాగుంటుంది కదా. అలా వేసాను. కొద్దిసేపుల తర్వాత బాగా కొంచెం బాగా ఉడకాలి, ఫ్రై అవ్వాలి. బాగా అయిన తర్వాత కాస్త సాల్ట్ వేసి మంచిగా మూత పెట్టేస్తుంటే కొంచెం చక్కగా వచ్చింది చూడండి. బాగా చాలా బాగా వచ్చింది. ఒక 5 నిమిషాల తర్వాత చెప్తాను. అలా ఉడికిన తర్వాత కొంచెం సన్నగా దొరుకుంటే బాగుండేది. కట్ చేసుకుంటే ఆకు ఏమో నాకు అలా ఉట్టితే చేద్దాం అనుకున్నాను. తర్వాత ఐడియా వచ్చింది అన్నట్టు, చూద్దాంలే ఇట్లా చేసుకుందాం, చాలా రోజులైంది కదా చేసేది. ఇలా చేశాను. చూద్దాం ఒక 5 నిమిషాలు. ఉప్పు, కారం, పసుపు వేసాను. కాస్త మూత పెట్టుకుంటే ఎలాగొచ్చింది చూడండి. బాగా మగ్గింది మంచిగా. ఇప్పుడు ఎగ్గు కొట్టి అందులో పోయాలి. గుడ్డు పోస్తే సూపర్గా ఉంటుంది. ఆకు వేపుడులో గుడ్డు ఇదిగో ఇలా చూడండి, కొట్టి పోసాను ఎగ్గు. అంతే, మంచిగా వచ్చేస్తుంది. ఆకు ఎగ్ ఫ్రై సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. కాస్త ఉప్పు, కారం మంచిగా వేసుకుంటే ఏదైనా బాగానే ఉంటుంది. ఇప్పుడంతా ఉప్పు, కారం తగ్గించేస్తున్నారు కదా, అలా ఉంటుంది. శివ శివ పృథివి గణనాదాలు శివుని కుమారుడు గణనాద. ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు దీంతోనే అన్నం తినడానికి చాలా బాగుంటుంది. కూర కూడా అవసరం లేదు. బాగుందా? స్మెల్ సూపర్గా వస్తుంది. ఇక్కడ పట్టుకోవడానికి లేదు, అందుకే నేను కొట్టి పోసేటప్పుడు చూపించుకుంటే కొట్టాను. నేను కొట్టి పోసిన తర్వాత చూపించాను. ఎగ్గు మంచిగా వచ్చింది ఆకుతో. నేను కూడా మునగాకు కూడా వేసుకోవచ్చు. మునగాకు వేసుకోవచ్చు, ఈ ఆకు చిర్రాకు వేసుకోవచ్చు, తోటకూర వేసుకోవచ్చు. ఏ ఆకైనా ఆకుతో మంచిగా చేసుకోవచ్చు. టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా బాగుంటుంది కదండి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఎగ్గు, ఆకు ఫ్రై రెండు కలిపిన ఫ్రై వేపుడు చాలా బాగుంటుంది. అయిపోయింది ఫ్రై, సూపర్గా వచ్చింది. ఉప్పు, కారం మంచిగా వేస్తే
ఏదైనా మంచిగానే ఉంటుంది, కాదు. సిమ్లో పెట్టి అయిపోయింది, కట్టేస్తున్నాను. ఇలా చూడండి, నేనైతే ఇప్పుడు ఇదే వేసుకొని తింటున్నాను. ఎగ్గు ఆకు ఫ్రైతో తింటున్నాను. సూపర్గా ఉంది. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.